సో లేటెస్ట్ గా రిలీజ్ అయిన దేవరా మూవీ ఉంది కదా, సో అసలు ఏం జరిగింది? అది ఒక డిజాస్టర్ అంటున్నారు కదా, అది ఎంతవరకు నిజం? అసలు వాస్తవాలు ఏంటి? దేవర సినిమా ఈజ్ నాట్ మట్ డిజాస్టర్, ఇట్ ఈస్ ఏ సక్సెస్ఫుల్ మూవీ. అయితే ఎన్టీఆర్ గారు యాక్టింగ్ పరంగా చాలా బాగుంది, కానీ డైరెక్షన్ పరంగా మాత్రం ఫెయిల్ అయ్యారు. కొరటాల శివ గారిదే మొత్తం తప్పు అని అంటే ఇక్కడ దేవర విషయం ఏంటంటే ఎవరేమనుకున్నప్పుడు కూడా కొరటాల శివ ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం కరెక్ట్గా మనసుని పెట్టలేక. ఇప్పుడు తారక్ సినిమా చేశారంటే త్రిబుల్ అది రామ్ చరణ్కి చెందుతుంది, ఎవరు కోప్పడవలసిన అవసరం లేదు. నిజంగా మాట్లాడుకుందాం. ఎన్టీ రామారావు గారికి శత్రువులు ఎవరైనా ఉన్నారంటే సో లేటెస్ట్ గా రిలీజ్ అయిన దేవరా మూవీ ఉంది కదా, సో అసలు ఏం జరిగింది? అది ఒక డిజాస్టర్ అంటున్నారు కదా, అది ఎంతవరకు నిజం? అసలు వాస్తవాలు ఏంటి? ఇక్కడ ఒక ఇండస్ట్రీలో అంటే ఒక 50 ఏళ్ళు సినిమా జర్నలిజంతో అనుబంధం ఉన్న వ్యక్తిగా చెప్తున్నాను. సినిమా అనారోగ్యకరమైన వాతావరణంలో చిక్కుకుపోయిందమ్మా. ఓ సినిమా ఎంత హైప్ ఇచ్చి ఎంత పబ్లిసిటీతో ముందుకు వస్తారో అంత దారుణంగా దెబ్బతీస్తున్నారు. ఎవరా అంటే నేను చెప్పను, ఎవరో అప్పుడు దానికి ఏదో విధంగా ట్రోల్ చేయడం, ఏదో విధంగా రాంగు కామెంట్లు పెట్టడం, కోట్లాది రూపాయలు విలువైన సినిమాని దెబ్బతీయడం ఆనవాయితీగా మారిపోయింది. కనుక ఇక్కడ దేవర్ సినిమా ఈజ్ నాట్ మట్ డిజాస్టర్, ఇట్ ఈస్ ఏ సక్సెస్ఫుల్ మూవీ. కాదంటే వీళ్ళ హైప్ క్రియేట్ చేసిన దానికి తారక్ నా అభిమానులందరూ కార్లు ఎగరేసుకొని తిరుగుతారని చెప్పిన దానికి వీళ్ళందరూ ఆ సినిమాని ప్రమోట్ చేయడానికి ప్రజల్లో ఒక హైప్ క్రియేట్ చేసి ఎక్కడో ఉంటుంది సినిమా, కలికిని మించిపోతుంది, దాన్ని మించిపోతుంది. అందులో కూడా ఆయనకి అవసరం మొదటే చెప్తున్నాను. ఇప్పుడు తారక్ సినిమా చేశారంటే త్రిబుల్ అది రామ్ చరణ్కి చెందుతుంది, ఎవరు కోప్పడవలసిన అవసరం లేదు. నిజంగా మాట్లాడుకుందాం. అంటే ఆ త్రిబుల్ లో మాత్రం రామ్ చరణ్ని ఎక్కడికో తీసుకుపోయింది నిజమైన హీరో ఆయనే. కానీ ఆ ఊర్లో ఒక వ్యక్తి కొమరం భీమ్ అని ఆయన మన రాజమౌళి చేసిన తెలివైన పని ఏంటంటే ఈయన్ని కొమరం భీమ్ అన్నారు, ఆయన అల్లూరి సీతారామరాజు అన్నారు, వాళ్ళిద్దరిని కలిపారు. వాళ్ళు అనుకుంటున్నారు అన్నమాట. అలాగే కనుక ఏంటంటే వాళ్ళ క్యారికేచర్ కొంత అడాప్ట్ చేసి తీశాడు. మొత్తానికి ఆయన మసిపూసి మారేడుకాయం చేయగలడు, సినిమాని బాగా అమ్ముకోగలడు. ఆయన ఒక్కడే నాకు తెలిసి ఇండియాలో డైరెక్టర్ రాజమౌళి. ఆ రాజమౌళి చేసిన విజువల్ వండరు మామూలుగా మ్యాజిక్స్ కి ఆయన పడిపోయాడు తప్ప నిజమైనట్టు తారక్ ఆ సినిమా ఒప్పుకోకూడదు. ఒప్పుకున్నాడు, చేశాడు. ఆర్టిస్ట్కి ఎవరైనా ఒకటి అనుకున్నారు. ఆ సినిమాలో తారక్ ఏమి దొరికింది అంటే రామ్ చరణ్ అనే స్నేహితుడు దొరికాడు. సినిమా స్నేహాలు ఎన్నాళ్ళు ఉంటాయమ్మా. అయితే ఒకటి అది వాళ్ళు తెలుసుకోవాల్సిన మాట కానీ మనం తెలుసుకోవాల్సిన మాట కాదు. నాకేంటంటే తారక్ ఒక తెలుగు ఇండస్ట్రీలో చాలా మంచి ఆర్టిస్ట్, చాలా మంచి ఆర్టిస్ట్, చాలా వాళ్ళ తాతని మించిపోయిన ఆర్టిస్ట్ అని చెప్పను కానీ చాలా మంచి ఆర్టిస్ట్. నేను చెప్తుంది ఏంటంటే ఆర్టిస్ట్కి కావాల్సిన లక్షణాలు కొన్ని ఉన్నాయని చెప్పాను. కొంతమంది కోపం వచ్చి నాకు ఫోన్ చేశారు, ఏమిటంటే ఈ లక్షణాలు అండి. ఏమిటంటే తాత ఎలా ఉండేవాడు నేను చెప్తా. ఎందుకంటే రామారావు గారి దగ్గర నేను స్క్రిప్ట్ అసిస్టెంట్గా పనిచేశాను కనుక వాళ్ళ తాతగారు ఎలాగుండారో నేను చెప్తాను. వీలైతే తారక్ కూడా వింటే బాగుంటుంది. 3 గంటలు లేచి ఒక లంకాక పొగ చుట్ట కాల్చి అక్కడ ఎవరుంటే వాళ్ళతో పిచ్చాపాటి మాట్లాడి 3:30 కల్లా వాహిని వారి ఫైల్ మ్యాన్ వచ్చేవాడు. ఆయన మసాజ్ చేసేవాడు. ఆ మసాజ్ చేస్తే ఒళ్ళంతా మువ్వలాగా అయిపోతుందని ఆయన మాట. ఒళ్ళంతా మువ్వ అనే పలుకు అయింది. ఎన్టీఆర్ గారు స్నానం చేసేవారు. ధవళ వస్త్రాలు అంటే తెల్లటి పట్టుబట్టలు కట్టుకొని వచ్చేవారు.
వచ్చి ఒక అరగంట సేపు నిన్న ఆయన ఏం చెప్పారో ఒకసారి ఒక క్షణం వినేసి ఇంకొక అరగంట 30 గంట ఆయన ఓపిక కొద్దీ ఆయన ధారణ ఆ స్క్రిప్ట్ చెప్పేవారు. తర్వాత అది మనం షార్ట్ హ్యాండ్ లాగా రాసుకుని అది ఆయన వచ్చేలోగా తయారు చేసి పెట్టాలి, అది నా పని. అక్కడికి భోజనం వచ్చేది, టిఫిన్ అన్నమాట. టిఫిన్ అంటే ఆయనకి మంచి అలవాటు. ఒక 2 కేజీలు 3 కేజీలు అంటే ఆవు అంటే సారీ ఒక మేక కాళ్ళు ఉంటాయి, గొర్రెపోతు కాళ్ళు ఒక 10 కాళ్ళు 12 కాళ్ళు, అలాగే పెసరట్లు. కానీ పెసరట్లు అంటే చాలా ప్రాణం. ఇలాగ మరి 1 లీటరు పాలు, అందులో ఏమిటి కాశ్మీరీ పువ్వు, బాదం, పిస్తా ఇవన్నీ కలిపి 1 లీటర్ పాలు తాగేసింది. అలా ఉండేవారు. కానీ మేకప్ పెన్ పీతాంబరం వచ్చేవాడు కాదు, ముత్తు వచ్చేవాడు. మేకప్ పెన్ ముత్తు, కాచుమరు మోక రామారావు వీళ్ళు వచ్చేవారు అన్నమాట. మేకప్ చేసి సరిగ్గా 5 గంటలు అయ్యేసరికి అయిపోయి మేకప్ తో కూర్చుండేవారు దర్బార్లో. అంటే ఆయనలో ఉన్నటువంటి క్రమశిక్షణ ఇది. మళ్ళీ ఫ్రెండ్స్ గిన్స్ ఫోన్లు గీన్లు ఏమి లేవు. ఆ ఫోన్లు ఏదో ప్రసాద్ చూసుకునేవాడు కానీ ఎవరు ఫోన్ ఉంది. 5 గంటల నుంచి 6 గంటల వరకు మొత్తం ప్రొడ్యూసర్లు వచ్చేవారు అన్నమాట. వాళ్ళు అప్డేట్ ఇవ్వాలి రోజును. అయ్యా ఇలాగైంది, అయ్యా ఇలాగైంది చెప్పాలి రామారావు గారికి. అయిపోయిందా? 6 గంటల నుంచి 7 గంటల వరకు బస్సులు. ఎన్ని బస్సులు వచ్చాయండి? ఎవరో చెప్పేవాళ్ళు మా బోటోళ్ళు 5 బస్సులు ఉన్నాయండి అంటే, ఒక 4 బస్సులు రానివ్వండి అనుకునేవాళ్ళు. 10 బస్సులు వస్తే 10 మంది లోపల రానిచ్చేవారు. అందరినీ కూడా పేరు పేరున కాదు కానీ అందరినీ పలకరించి కష్టకాలు అడిగి వాళ్ళు పంపించేవారు. కొంచెం ఒకవేళ ఒక 50 మంది వస్తే ఆ ఇంట్లోనే టీ గ్లాసులు టీ ఇచ్చేవారు సంతోషంగా. 100,000 మంది వస్తే వాళ్ళు వెళ్ళిపోయేవారు, టీలు తాగేవారు కాదు. తర్వాత షూటింగ్కి వెళ్తే సరిగ్గా అంతకుముందు 7 గంటల షూటింగ్ అంటే 7 గంటల 6:55 ఉంటారు ఆయన. ఇక్కడ ఏమైందంటే నేను చెప్పవలసింది ఏంటంటే, ఎన్టీ రామారావు గారికి శత్రువులు ఎవరైనా ఉన్నారంటే ఎవరూ లేదు. అజాత శత్రువు ఇన్క్లూడింగ్ నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారు కొన్ని ట్రిక్స్ ప్రయోగించినా సరే మన మీద మనకు నమ్మకం ఉండాలి బ్రదర్ అనేవారు. ఆయన దూరంగా వచ్చేవారు కాదు. నాగేశ్వరరావు గారిని చాలా ప్రేమగా పలకరించేవాళ్ళు. చనిపోయినంతో చాలా ప్రేమగా చూసుకునేవారు. అర్థమైందా? అందరు ప్రొడ్యూసర్లు వాళ్ళ కుటుంబ సభ్యులు, అందరు డైరెక్టర్లు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు. ఒక్క మాట అనేవారు కాదు, ఏదైనా మాట దారేవారు కాదు. ఇవన్నీ మనలో ఉన్నాయా లేవని తారక ఆలోచించుకోవాలి. ఆవేశపడేవారు కాదు. ఆవేశపడితే ఆయన దగ్గర పనిచేస్తున్నారు మోకారామర్ గాడిద ఏం చేస్తున్నారు మీరు అనేవాడు. అది అంతేగాని ఎవరి మీద కూడా పండిత్ మాట్లాడేవాడు కాదు. అది నాకు తెలుసు కదా. ఎవరిని కూడా మీరు మీరు అని గౌరవించడం తప్ప ఏం లేదు. ఏ విషయంలో కూడా జోక్యం చేసుకునేవారు కాదు. అంటే అక్కడికి ఆయనకి 500 రూపాయల జీతం ఇచ్చినటువంటి నాగిరెడ్డి చక్రపాణి గారిని కూడా తోలాడేవాడు కాదు, ఒక మాట అనేవాడు కాదు. అంత గౌరవంగా, అంత విధేయతగా, అంత భక్తిగా ఉండబట్టే ఆయన చనిపోయేసరికి రారాజులాగా మేజర్ చంద్రకాంత్ చేసేసరికి ఆయన రారాజు. అమితాబ్ బచ్చన్ కంటే 1 రూపాయి ఎక్కువ తీసుకోవాలనుకునేవాడు, తీసుకున్నాడు. అది ఆ లక్షణాలు మనలో ఉన్నాయని తారక ఆలోచించుకోవాలమ్మా. ఎందుకంటే ఆవేశపడకూడదు, తప్పు దొరకకూడదు, ఎవరిని తోలనాడకూడదు, తోలనాడినట్టు కనిపించకూడదు. ఏమొచ్చి చిన్నపిల్లడు తక్కువ వయసైంది, ఇప్పట్లో నేను చిరంజీవితో అభిప్రాయ భేదాలు, ఇంకెవరెవరితో అభిప్రాయ భేదాలు వచ్చాయంటే అది నీ కెరీర్కి మంచిది కాదని నేను చెప్తున్నాను. నేను ఆయన చాలా నాకు ఇష్టం, మంచి నటుడు కానీ చాలా ఇష్టం అన్నమాట. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ కొంతమంది క్రియేట్ చేస్తారు డిజాస్టర్ అని. అట్లాంటి వాళ్ళు కూడా చూసి అసలు కొంచెం కొంతమంది దూరంగా ఉండడమే మంచిది. దూరంగా ఉండడం మంచి, దూరంగా ఉన్నట్టు కనిపించకూడదు. అందరూ నీ వాళ్ళే కదా. రజనీకాంత్కి ఎవరైనా శత్రువులు ఉన్నారా? మీ తాతగారికి ఎవరైనా శత్రువులు ఉన్నారా? అలాగే మీకు కూడా ఎవరు శత్రువులు అంటే మీకు తెలుసు, ఎవరు మీకు పడదో తెలుసు కదా. అవన్నీ తీసుకొని నలుగురిలో కూడా మీ తాలూకు ఇంటెలిజెన్స్ ని ప్రొజెక్ట్ చేయండి. అది లాంగివిటీ ఉంటుందని చెప్పడం.
అంతేగాని నేను వయసులో ఉన్నాను ఆవేశపడతానంటే మన ఆవేశం మనకి ఇంకో రకంగా ఎఫెక్ట్ దెబ్బతీస్తుంది. అవుతుంది. అవును. ఇక్కడ దేవర విషయంలో ఏంటంటే ఎవరేమనుకున్నప్పుడు కూడా కొరటాల శివ ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం ఉమ్. కరెక్ట్ గా మనసుని పెట్టలేకపోయాడు ఒకటి. అయితే ఎన్టీఆర్ గారు యాక్టింగ్ పరంగా చాలా బాగుంది కానీ డైరెక్షన్ పరంగా మాత్రం ఫెయిల్ అయ్యారు. కొరటాల శివ గారిదే మొత్తం తప్పు అని అంటే అంటున్నారు. ఇప్పుడు డైరెక్టర్ అంటే డైరెక్షన్ ఒకటే కాదమ్మా, స్క్రీన్ ప్లే కూడా స్క్రీన్ ఉండాలి. ప్లేనే. అవును. సినిమాని మరోసారి చూడాలనిపిస్తే స్క్రీన్ ప్లే బాగుందని లెక్క, చాలు ఒకసారి చూడొచ్చు. ఉమ్. అంటే ఏదో వెలితి కనిపిస్తుందని లెక్క. అవును. ఇది నేరుగా తారక్ గారికే చెప్తున్నాను నేను. ఏదో వెలితి కనిపించిందంటే ఆ వెలితి మనకు కనిపించదు. అవును. ఏం బాగలేదంటే చెప్పలేరు ప్రేక్షకుడు, ఉమ్. మా రోజులు చెప్తాం కానీ ఏది బాగుందన్నా చెప్పలేరు. అవును. అలా ఉండకూడదు. కల్కి ఎందుకు అలా మాయ చేసింది, ఉమ్. ఆర్ఆర్ఆర్ ఎందుకు మాయ చేసింది, అవును. ఏమి లేదు సింహాదిని ఎందుకు మాయ చేసింది, ఉమ్. యమదొంగ ఎందుకు మాయ చేసింది. అట్లాంటి ప్రేక్షకుల్ని రంజింపజేసేటువంటి అంశాలు మీకు స్క్రిప్ట్ లో ఉన్నాయా లేవా, షూటింగ్ లో ఉన్నాయా అని ఆలోచిస్తే మీకే అర్థం అవుతుంది. అవును. బట్ వన్స్ అగైన్ ఐఎమ్ టెలింగ్ దిస్ ఈజ్ నాట్ డిజాస్టర్, ఇట్ ఈస్ ఎ సక్సెస్ఫుల్ ఫిలిం. బాగా వసూలు చేస్తుంది అని అనుకున్నాను, కానీ చూడాలి, లెట్ us వెయిట్ అండ్ సీ. Yes. అది అంత అంటే ఫస్ట్ డేకి, సెకండ్ డేకి, థర్డ్ డేకి, ఫోర్త్ డేకి ఏదో హిందీలో కూడా పికప్ అవుతున్నట్టు విన్నాను. అంటే లైక్ ఫస్ట్ డే జనాలకి ఎక్కకపోయినా స్లోగా అది నడుస్తూ అవుతుంది. ఉంటుంది. దాని అవును. కొత్త ఏంటంటే ప్రమోట్ చేసుకోవడంలో కూడా వీళ్ళు ఫెయిల్ అయ్యారమ్మా. అవును. తర్వాత డైరెక్టర్ మీద కూడా ఆ గతం తాలూకు షాడో పడుతోంది. ఓకే. అది వేయకూడదు అసలు యాక్చువల్ గా. అవును. ఆచార్య ఫెయిల్ అయిపోతే ఇది ఆచార్య చూ అని పేరు పెట్టడం ఎంత దారుణం అమ్మా, ఎంత అసలు వక్రంగా ఆలోచిస్తున్నారు ఈ దరిద్రులు. అవును. అదేదో దెబ్బతిన్నది, ఈ దెబ్బతిన వాళ్ళు ఎక్కడుంది. అందువల్ల ఇట్లాంటి అనారోగ్యకరమైన వాతావరణంలో తారక్ లాంటి హీరో, ఇంటర్నేషనల్ హీరో కావలసిన లక్షణాలు ఉన్న హీరో జాగ్రత్త పడడం మంచిది. ఓకే ఇది నా ఏంటంటే వ్యక్తిగతమైన అభిప్రాయం, తప్పులు ఉంటే మన్నించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా.